హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో నరసయ్య, నరసమ్మ అనే భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరికీ పిసినారితనం ఎక్కువ. పిల్లికి కూడా బిచ్చం పెట్టని రకం. సరే, బిచ్చం పెట్టకపోయినా సరే, ఇతరులకు పనిలో సాయం చెయ్యాలన్నా సరే వంటిని దాచుకునే రకం. అలాంటి వారికి జ్యోతి ఒక్కతే కూతురు. అయితే జ్యోతి చాలా మంచిది. కానీ జ్యోతిని కూడా వాళ్ళలాగానే తయారు చెయ్యాలని చూసేవారు భార్యాభర్తలిద్దరూ. నరసమ్మక్క, ఏం చేస్తున్నావు? పనైపోయిందా అంటూ పక్కింటి బేబమ్మ వచ్చింది. ఇదిగో ఇప్పుడే అవుతూ ఉంది అంది నరసమ్మ. అయితే కాస్త త్వరగా చేసుకో అక్క, నేను ఈరోజు ఒడియాలు పెట్టుకుంటున్నా. నువ్వు కూడా వచ్చి కాస్త సాయం చేయవా అని అడిగింది బేబమ్మ. అయ్యో, ఈరోజు ఒడియాలు పెట్టుకుంటున్నావా? నాకు ఈరోజే కుడి చెయ్యి అంతా నొప్పిగా ఉంది. అమ్మో, ఈ నొప్పితో నేను ఒడియాలు పెట్టలేను బేబమ్మ అంది నరసమ్మ. సర్లే అక్క, నువ్వు రాకపోతేలే, కాస్త జ్యోతినన్నా పంపించు. ఏమ్మా జ్యోతి, వస్తావా అని అడిగింది బేబమ్మ. సర్లే పిన్ని, వస్తాలే అంది జ్యోతి. ఏంటే వచ్చేది? నీకేమైనా ఒడియాలు పెట్టడం వచ్చా? ఓ బేబమ్మ, దీనికి ఒడియాలు పెట్టడం రాదు. ప్రతిసారి నీళ్లతో తడుపుకుని పెడుతుంది. అప్పుడు నీ ఒడియాలన్నీ పొడి పొడిగా అయిపోతాయి. ఏమీ బాగో. దీన్ని పిలవకు, ఇంకెవరన్నా పిలిచి వాళ్లతో పెట్టించుకో అంది నరసమ్మ. సర్లే అక్క, వస్తానంటుందిగా, కాస్త జాగ్రత్తగానే పెడుతుందిలే అంది బేబమ్మ. ఏం జాగ్రత్త? నేనే మా ఒడియాలు దాంతో పెట్టించుకోవటం లేదు, నువ్వెందుకు పెట్టించుకోవటం? ఎవరినన్నా పిలువు, వస్తారులే. అంతేగాని దీన్ని మాత్రం తీసుకువెళ్లకు అంది నరసమ్మ. సర్లే అక్క, వెళుతున్నా అని వెనుతిరిగి వెళుతూ, మిమ్మల్ని అడిగాను చూడు, మీరే రోజొచ్చి సాయం చేశారని. నా పిచ్చి కాకపోతే అని మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది బేబమ్మ. అదేంటమ్మా, నేను బాగానే పెడతాగా, అలా చెప్పావేంటి అంది జ్యోతి. నీకు తెలియదే పిచ్చి మొకందానా. ఈరోజు నువ్వు బేబమ్మకు సాయం చేశావంటే ఇక ఊళ్ళో అందరూ ప్రతిదానికి పిలుస్తూ ఉంటారే. ఎందుకు వాళ్ళకి వృధాగా నీ శక్తినంతా దారపోయటం? అదేదో ఇంట్లో పనులు చేయి చాలే అంది నరసమ్మ. అలా అంటావేంటమ్మా, నువ్వు అస్సలు నాకు అర్థం కావు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది జ్యోతి. ఇదిలా ఉండగా ఇంకొక రోజు నరసమ్మ బంధువు అయిన రామయ్య వేరే ఊరు పని మీద వెళుతూ మధ్యలో వీళ్ల ఊరు ఉండి చూసి వెళ్ళడానికి వచ్చాడు. ఏమండి, మా రామయ్య బాబాయ్ వస్తున్నాడు, ఇక మీ నాటకం మొదలు పెట్టండి అని రామయ్యని దూరంగా చూసి అంది నరసమ్మ. అవునా, సరే సరే అని గబగబా మంచం మీద పడుకున్నాడు. ఏంటమ్మా నరసమ్మ, బాగున్నారా అంటూ లోపలికి వచ్చి, అల్లుడు గారు ఏంటి పడుకుని ఉన్నారు, ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు రామయ్య. బాగోలేదు మావయ్య గారు అని నీరసంగా చెప్పాడు నరసయ్య. ఏమైంది అని కంగారుగా అడిగాడు రామయ్య. కడుపులో కాస్త నొప్పిగా ఉంది, ఏం తిన్నా కూడా వాంతులైపోతున్నాయి, కాస్త నీరసంగా ఉండి పడుకున్నా అన్నాడు నరసయ్య. అయితే మరి వైద్యులకి చూపించుకున్నారా లేదా అన్నాడు రామయ్య. చూపించుకున్నా మామయ్య గారు. ఆయన ఏం చెప్పారంటే, తిండి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. అందుకే పడుకున్నా. కానీ పొలంలో బోళ్ళు పని అలాగే ఉండిపోయింది. ఈరోజు వడ్ల బస్తాలు ఇంటికి తోలుకురావాలి. తీరా నాకేమో ఆరోగ్యం బాగోలేదు. వాటిని పొలంలోనే ఉంచితే దొంగలెత్తుకుపోవచ్చు. అందుకే కాస్త కంగారుగా ఉంది. మీరు సమయానికి వచ్చారు గాని కాస్త పొలం వెళ్ళి బస్తాలన్నీ బండికెక్కించుకుని ఇంటికి తీసుకువస్తారా ఏమీ అనుకోకుండా అని అడిగాడు నరసయ్య. సర్లే నరసయ్య, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను పాలేరుని తీసుకుని పొలం వెళ్ళి బస్తాలన్నీ ఇంటికి తీసుకువస్తాను అని గబగబా పొలం వెళ్ళి బస్తాలు తీసుకువచ్చి ఇంటి దగ్గర వేశాడు. ఇక అమ్మయ్య, భోంచెయ్యొచ్చులే అని భోజనానికి వచ్చి కూర్చుంటే నరసమ్మ పెరుగన్నమే పెట్టింది. అదేంటి నరసమ్మ, మావయ్యకి పెరుగన్నం పెడుతున్నావు?
నాకంటే వైద్యుడు చెప్పాడు కాబట్టి పెరుగన్నం పెట్టావు. మావయ్యకి కూరన్నం పెట్టు అన్నాడు నరసయ్య. అదేంటండి, మీరు తినకుండా మేం తింటామా? అందుకే నేను ఈరోజు ఏ కూర చెయ్యలేదు. మేం కూడా పెరుగన్నమే తిన్నాం అంది నరసమ్మ. నీ గురించి తెలిసొచ్చాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ రోజు ఉందాంలే అనుకున్నా. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఇక ఉండకూడదు. ఉంటే వీళ్ళ నాటకాలు చూడలేక చచ్చిపోతాను అని మనసులో అనుకుని, సర్లే అమ్మా, పెరుగన్నం అయితే నేను తింటాలే, నాకు పెరుగన్నం ఇష్టమే, పెట్టు అని గబగబా 4 ముద్దలు తిని, ఇక నేను వెళుతున్నానమ్మా అని బయలుదేరిపోయాడు రామయ్య. అదేంటి బాబాయ్, రేపు ఊరు వెళతానన్నావుగా, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అని అడిగింది నరసమ్మ. నాకు ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా వేరే పని, నేను వెళ్ళిపోతాలే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య. మన నాటకం ఫలించిందే, ఇక త్వరగా వెళ్ళి అన్నం పెట్టుకొచ్చే, అసలే నాకు ఇష్టమైన గుమ్మడికాయ కూర చేశావు అన్నాడు నరసయ్య. లేకపోతే రేపటిదాకా ఉందాం అనుకున్నాడు. ఎలాగోలా కాస్త పెరుగన్నంతో పొలం పని చేయించుకుని 2 పూటలు పెట్టాల్సిన అన్నం 1 పూట పెట్టేసి పంపించేశాం. ఇక మనం హాయిగా కూరన్నం తిందాం, ఉండండి తీసుకువస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది నరసమ్మ. ఇంకొక రోజు నరసయ్యకి అక్క వరస అయ్యే దూరపు బంధువు ఒక ఆవిడ వచ్చింది. ఆవిడిని దూరం నుంచే చూసి, నరసమ్మ, ఇక నీ నాటకం మొదలుపెట్టు, మా అక్క వస్తుంది అన్నాడు నరసయ్య. అవునా అని కంగారుగా మంచం మీద పడుకుంది నరసమ్మ. ఎరా తమ్ముడు, ఎలా ఉన్నారు అనుకుంటూ లోపలికి వచ్చింది రాజ్యలక్ష్మి. బాగానే ఉన్నా అక్కరారా అంటూ లోపలికి పిలిచి, మీరెలా ఉన్నారక్క అంటూ కుశల ప్రశ్నలు అడిగాడు నరసయ్య. అందరం బాగున్నాంరా, నువ్వు గుర్తొచ్చావు, సర్లే నీ దగ్గరికి వచ్చి 4 రోజులు ఉండెళ్దాంలే అని ఇలా వచ్చాన్రా అని నరసమ్మ వైపు చూస్తూ, ఏంటి నరసమ్మ, బాగోలేదా ఏంటి, పడుకున్నావు అని అడిగింది రాజ్యలక్ష్మి. అవును వదినా, నువ్వు వచ్చినా కూడా లేచి పలకరించే ఓపిక కూడా లేదు. ఏంటో చాలా నీరసంగా ఉంటుంది, నిలబడి నుంచోడానికి కూడా ఓపిక ఉండడం లేదు. మీకు కాసినన్ని మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చే ఓపిక కూడా లేదు. ఏమీ అనుకోవద్దు వదినా అంటూ నీరసంగా అంది నరసమ్మ. అయ్యో, ఏమైంది నరసమ్మ? పోయినసారి వచ్చినప్పుడేమో జ్వరం అన్నావు, ఇప్పుడేమో నీరసం అంటున్నావు. అసలు ఏమన్నాడు వైద్యుడు అని అడిగింది రాజ్యలక్ష్మి. ఏమంటాడు వదినా, నేను ఎంత తిన్నా సరే నాకు రక్తం పడటం లేదంట. బాగా బలమైన ఆహారం తినమంటున్నారు. తింటున్నాను, కానీ తిన్నదంతా ఎటు వెళ్ళిపోతుందో తెలియటం లేదు. రక్తం పడటం లేదు. దాంతో నాకు అసలు ఓపికే ఉండటం లేదు. ఇంటి పని ఏమీ చెయ్యలేకపోతున్నా. నువ్వే వెళ్ళి కాస్త మంచినీళ్లు తాగేసి అన్నం వండుకో వదినా. అలాగే ఆ చేత్తో కాస్త కూర కూడా చేసేయవా అంటూ మంచం మీద నుంచి లెగవకుండానే నీరసంగా చెప్పింది నరసమ్మ. సర్లే నరసమ్మ, నువ్వు పడుకో, నేను చూస్తాలే వంట పని అని లోపలికి వెళ్ళి వంట పనంతా చేసి అందరికీ భోజనాలు వడ్డించి అలా వచ్చి కూర్చుంది రాజ్యలక్ష్మి. వదినా, కాస్త ఏమీ అనుకోకుండా బట్టలన్నీ అలాగే ఉన్నాయి, ఉతికి ఆరయ్యవా అంది నరసమ్మ. సర్లే నరసమ్మ అంటూ వెళ్ళి బట్టలన్నీ ఉతికి ఆరేసి అలా వచ్చి కూర్చుందో లేదో, అంట్లన్నీ అలాగే ఉన్నాయి వదినా, కాస్త కడిగేసి అక్కడ పెట్టవు అంది నరసమ్మ. అలా నరసమ్మ మంచం మీదే కూర్చుని ప్రతి పని రాజ్యలక్ష్మి చేత చేయించసాగింది. ఇక 2వ రోజుకే రాజ్యలక్ష్మికి నీరసం వచ్చి, అయ్యో, వీళ్ళ సంగతి తెలిసి కూడా ఏదో నా తమ్ముణ్ణి చూడాలనిపించి వచ్చాను, కానీ ఇక్కడికొచ్చి ఇంట్లో చేసే పని కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అమ్మో, ఇక నా వల్ల కాదు, నేను ఈరోజే ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకుని అప్పటికప్పుడే ఇంటికి బయలుదేరి, తమ్ముడు, ఇక నేను మా ఊరు వెడతానే, వెళ్ళొస్తాను అంటూ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి. నరసమ్మ ఇక గబగబా లేచి, అమ్మయ్యా, దెబ్బకి వెళ్ళిపోయింది, లేకపోతే 4 రోజులు ఉంటుందంట. అమ్మో, 4 రోజులు ఎంత ఖర్చు అయ్యేది? అమ్మయ్యా, అలా జరగలేదులే, మన దెబ్బకి 2 రోజులకే పారిపోయింది అని నవ్వసాగింది నరసమ్మ. అలా ఇంటికి ఏ బంధువు వచ్చినా రోగం పేరు చెప్పుకుని
వాళ్ళని 2 రోజులకే పంపించేయటం, పక్కింటి వారు సాయం అడిగినా వారికి కూడా రోగం వంక చెప్పి సాయం చేయకపోవటం, అలా నరసయ్య నరసమ్మ అతి తెలివిని ప్రదర్శిస్తూ డబ్బుని కూడబెట్టసాగారు. ఏమే, అమ్మాయికిక పెళ్లి చేస్తే పోలా? అన్నాడు నరసయ్య. అవునండి, ఒక మంచి సంబంధం చూడండి. మనకున్న ఆస్తికి బాగా ఆస్తిమంతుడే వస్తాడు. జాగ్రత్తగా వెతకండి అంది నరసమ్మ. అలాగేనే అన్నాడు నరసయ్య. అలా కూతురికి పెళ్లి సంబంధాలు చూడసాగాడు. రామాపురానికి చెందిన జమీందారీ వంశానికి చెందిన వారి సంబంధం వచ్చింది. ఏమే, రామాపురంలో వాళ్ళు జమీందారులే, బాగా ఆస్తిమంతులు. ఇక మన అమ్మాయి సుఖపడిపోయినట్లే ఆ ఇంటికి వెళితే. ఇక ఈ సంబంధం ఖాయం చేసేద్దాం అనుకుంటున్నా అన్నాడు నరసయ్య. అలాగే ఖాయం చేసేయండి, మంచి రోజు చూసుకుని నిశ్చయితాంబూలాలు కూడా పెట్టేసుకుందాం అంది ఆనందంగా. అయితే ఆ జమీందారు ఊళ్ళో తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాడు. నరసయ్య వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. నరసయ్య వాళ్ళ కుటుంబం ఎలాంటిది అని ఊళ్ళో తెలిసిన వాళ్ళని అడిగారు జమీందారు గారు. ఏమోనండి, పిల్ల బాగానే ఉంటుంది గాని వాళ్ళ అమ్మా నాన్నకి ఆరోగ్యం బాగోదు. ఎప్పుడు చూడు ఏదో ఒక రోగమే. అలాగే పిల్లకి పని పాట కూడా ఏమీ రాదు. ఆ పిల్లని మీ ఇంటి కోడలిగా చేసుకున్నారంటే ఇక రోజు వాళ్ళని వైద్యులకు చూపించాల్సిందే, కూర్చోపెట్టి మేపాల్సిందే. అందున ఆరోగ్య సమస్యలు. ఏమో, రేపు పుట్టబోయే పిల్లలకు కూడా ఆ రోగాలొస్తే అప్పుడు జీవితాంతం బాధపడాలి. అందుకే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని తెలిసిన వారందరూ చెప్పారు. దాంతో ఇక జమీందారు గారు ఆ సంబంధం వద్దని వెళ్ళిపోయారు. అలాగే దూరపు చుట్టరికంలో కూడా ఒక సంబంధం వచ్చింది. వారు కూడా ధనికులే. అయితే వారు కూడా బంధువులలో అడిగి చూశారు. బంధువులు కూడా అదే మాట చెప్పారు. ఏంటి, వాళ్ళ అమ్మాయిని మీ కోడలిగా తెచ్చుకుందామనుకుంటున్నారా? పండగని పబ్బమని మీ అబ్బాయి వెళితే మీ అబ్బాయికి పెట్టే ముద్ద కూడా ఖర్చు అనుకునే రకం. అదీ కాక వాళ్ళకెప్పుడు చూడు రోగాలే. అలాంటి వాళ్ళ అమ్మాయిని మీ కోడలిగా తెచ్చుకుంటారా అని బంధువులు కూడా వాళ్ళ గురించి చెప్పసాగారు. దాంతో వచ్చిన మంచి సంబంధం వల్ల చెడిపోసాగింది. చివరికి కూతుర్ని చేసుకోవడానికి ఎవ్వరూ రాక వారి స్థాయికి తగ్గ అల్లుడిని కాకుండా తక్కువ స్థాయిలో ఉన్న ఒక అనామకుడికి కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. అయ్యో, మన పిసినారితనం వల్ల మన చేతులారా మన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేశామండి అని అప్పుడు బాధపడసాగింది నరసమ్మ. అవునే అంటూ నరసయ్య కూడా బాధపడసాగాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.